నమస్తే, వెల్కమ్ టు GR7 టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాలను, FIRలను పరిశీలించిన సిట్. నా ఎమ్మెల్సీ వేతనాన్ని మొత్తం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. పెదపూడి మండలంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన దాడి కేసు వివరాల్ని SVU క్యాంపస్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం పరిశీలించింది. సిట్ సభ్యులు DSP మనోహరాచారి, SVU క్యాంపస్ PS SI CAలను విచారించారు. అనంతరం చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి, కూచివారిపల్లిలో విచారణ చేపట్టారు. ఈ నెల 13న కూచివారిపాలెంలో చోటు చేసుకున్న ఘటనలపై గ్రామస్తుల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత రామిరెడ్డిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి, గన్మెన్ ఈశ్వర్ను విచారించారు. అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితుల్ని కలుస్తామని, ప్రతి FIRను పరిశీలిస్తానని మనోహరాచారి సౌమ్యలత ఆధ్వర్యంలో మరో బృందం విచారణ చేస్తోంది. అల్లర్ల సమయంలోనే వీడియోలను అధికారులు పరిశీలించారు. నిన్న అర్ధరాత్రి వరకు నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణ సాగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన మురళీధర్ ఆరోపించారు. పోలింగ్ తర్వాత చంద్రగిరిలో జరిగిన హింసాత్మక ఘటనల వీడియోల్ని ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం సానుభూతి పరులు కావడంతో మోహిత్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమపై దాడి చేశారని మురళీధర్ ఆరోపించారు. దాడి చేసిన వైకాపా నేతలపై కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పూర్తి స్థాయి ఆధారాలు తాము సిట్కు అందజేస్తామన్నారు. అసలైన నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరోపించారు. అధికారులు అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు ఇస్తూ అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి గజపతిరాజు తెలిపారు. ఈ నెల 16న ఎమ్మెల్యే కోలుగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్, ఎంపీపీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ను తరలించడంపై అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీని అధోగతి పట్టించినదే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అలాంటి పార్టీకి ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని అన్నారు. కడప ప్రజలు వైకాపా వైపే ఉన్నారని రవీంద్రనాథ్ చెప్పారు. అమెరికా వెళ్లారు. చంద్రబాబు వారం రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 16న అమెరికా బయలుదేరి వెళ్లారు. అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని షరతు విధించింది. మంత్రివర్గ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలపై నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. నిన్న సాయంత్రం వరకు చూసిన ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేశారు. తాజాగా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రేపు లేదా ఎల్లుండి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటర్లు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలని చూసి ఓట్లు వేయాలని కోరారు. నల్గొండలో భారత ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ ప్రచారం చేశారు. మోదీ 10 ఏళ్ల పాలనలో పెద్దగా తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. భాజపా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ బోలక్పూర్లోని ఇందిరానగర్లో ఈ నెల 13న భాజపా భారాస కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. భాజపా కార్యకర్త బి లక్ష్మణ్ ముక్కుకు తీవ్ర గాయమైంది. లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయన ముక్కుకు తగిన వైద్యం అందించాలని గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమేనని, రాజకీయాల వనం చెరువులో 2 మహిళల మృతదేహాలను చూసిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు వచ్చి మహిళల మృతదేహాలను బయటకు తీసి చుట్టుపక్కల ఊర్లలో విచారించగా ఎవరూ గుర్తుపట్టలేదు.
గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదు చేసుకుని శవ పరీక్ష కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే చెరువులో మరో మహిళ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ముగ్గురు మహిళల్ని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా భాజపా కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆప్ నేతలు పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ ఆందోళన పిలుపుతో ఢిల్లీలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇతర నేతలు కార్యాలయం నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆప్ కార్యాలయం ముందే నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆప్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఆందోళనలతో ఐటీఓ మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భాజపా కార్యాలయానికి వచ్చిన ఆప్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకు ముందు ఆప్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్ తమ పార్టీని అంతం చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడూ పేరిట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. మండిపడ్డారు. ఒకప్పుడు అవినీతి అక్రమాలపై పోరాటం చేసిన ఆప్ ప్రస్తుతం నిందితుల రక్షణ కోసం పోరాటం చేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చామని ఆమె గుర్తు చేశారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేసి ఫోన్ ఫార్మాట్ చేసిన నిందితుడిని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా అని ప్రశ్నించారు. తనపై దాడి చేసిన బిబావ్ కుమార్కు మద్దతుగా ఇవాళ ఆందోళన జరుగుతోందని మలివాల్ పరోక్షంగా ఆరోపించారు. బిబావ్ కోసం చూపిస్తున్న చొరవలో కొంతైనా మనీష్ సిసోదియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పారు. ఆయనే బయట ఉంటే తనకి దుస్థితి వచ్చేదే కాదన్నారు. ఏమీ తెలియదని విమర్శించారు. ప్రతి చోట బిగ్గరగా అబద్దాలు మాట్లాడటమే వారికి తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజల స్పందన ఎక్స్రే తీసి దోచుకోవటమే వారి లక్ష్యమని